అందరికీ హవనిజ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి, మేష లగ్నం వారికి లగ్న పరంగా 2024లో వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. చాలామందికి రాశిఫలం చూసుకోవడం అలవాటు, కానీ రాశి అనగానే చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మనం రాశిఫలాలు చూసుకుంటూ ఉంటాము. కానీ లగ్నము అనేది చాలా విశేషమైంది. ఏ లగ్నాల వారికి ఆ లగ్నపరంగా ఎప్పుడైతే ఫలితాలు చూసుకుంటారో చాలా మటుకు వాళ్ళకి కలవడం, అలాగే కరెక్ట్ ఫలితాలని పొందడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే గోచార రీత్యా శని గురుల కదలిక వలన 60 సంవత్సరాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరము శని గురుల గోచారం వలన మే 2 వరకు కూడా శని శుభుడైన వారికి శుభం కలగడం, అలాగే అక్టోబర్ 21 వరకు శని గురులు అందరికీ శుభత్వాన్ని ఇవ్వడం, అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు శని కొంత బలహీనపడ్డము, గురువు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మరి శని ఎవరికి మంచి ఫలితాలు ఇస్తాడు, గురువు ఎవరికి మంచి ఫలితాలు ఇస్తాడు, వాటి ఆధారంగా మనము మేషరాశి యొక్క లగ్న ఫలాల్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి మొదటి భాగం అంటే మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు కూడా అంత బాగాలేదని చెప్పచ్చు. వీరికి ధనము లాస్ అంటే ధనహాని జరగడం కానీ, లేదా ఆకస్మికమైనటువంటి దుస్సంఘటనలు జరగడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ఒత్తిడి ఎక్కువ అవ్వడం, అలాగే కోర్టు కేసులు కదలక ఇబ్బంది పెట్టడం కానీ, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడం కానీ, అప్పుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సాగక అప్పు దొరకదనమాట. అంటే ఇంటి కోసం రుణం చేయడం కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఇంకేమైనా అప్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆ పని జరగదు. అలాగే భూమి కొనుగోలు చేస్తామన్నప్పుడు చికాకులు ఎదుర్కొంటారనమాట. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టాల్సి రావచ్చు. అలాగే వివాహపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదరకపోవడము కొంత నిరాశను కలిగిస్తుంది అనమాట. అలాగే మిగతా పనులు ఏవైనా చేస్తున్నప్పుడు అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పనులు కుంటుపడడం, ఎలాంటి ప్రగతి లేకుండా ఉండడం కానీ, శుభకార్యాలు చేయలేకపోవడం కానీ, అదృష్టం కలిసి రాకపోవడం కానీ, పిల్లలు కూడా విద్య విషయంలో వెనకబడ్డము ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత సఖ్యత తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే అక్టోబర్ 21 తర్వాత చూస్తే వీటన్నీ కూడా చాలా మార్పు కనిపిస్తుంది అనమాట. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీకు అప్పటి వరకు చికాకు కలిగిస్తున్నటువంటి కోర్టు కేసులు ముందుకి కదిలి ఏదైనా మీకు శుభవార్త వినడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అంతవరకు మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు తొలగి చక్కటి ఆరోగ్యం నెలకొంటుంది. మీరు ప్రయత్నిస్తున్నటువంటి రుణాలు అందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆకస్మికంగా శుభ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే ఉద్యోగరీత్యా బదిలీకై కానీ, ప్రమోషన్కై కానీ ప్రయత్నం చేస్తున్న వారికి అవి జరిగి చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహపరంగా ఎవరైతే పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభకార్యాలు కుదరడం, శుభకార్యాలు జరగడం అనేది, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆనందము, అలాగే బంధుమిత్రుల రాక వలన ఆనందము అనేది నెలకొంటుంది. అలాగే అభివృద్ధిపరమైనటువంటి అన్ని పనులు కూడా ముందుకు సాగి మంచి అదృష్టాన్ని అందుకుంటారు. అలాగే బంగారు ఆభరణాలు కానీ, వాహనాల్ని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే తృతీయార్థం తీసుకుంటే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు, మరింత చక్కటి ఫలితాలు. ఎందుకంటే గురువు చాలా బలపడతాడు అన్నమాట. అలాంటివప్పుడు అనుకోని ధనం అందుతుంది చేయికి. ఆస్తు అందడం ద్వారా కానీ, లేదా లాటరీ కానీ, లేకపోతే ఉద్యోగంలో మీకు ఉన్నతి లభించి అక్కడ మీకు జీతం పెరగడం కానీ, ఇలాంటివి ధనపరమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారు. ఆరోగ్యం మరింత కుదుటపడి చక్కటి ఫలితాలు అందుకుంటారు. అయితే అప్పుల కోసం ప్రయత్నం ఈ సమయంలో మంచిది కాదు. అవి మరింత ఎక్కువగా రావాల్సి రావచ్చు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేవి చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాగే విద్య కోసం ప్రయత్నిస్తున్నవాడు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అక్కడ మీకు అడ్మిషన్స్ లభించడము, అలాగే పిల్లల విద్య కోసం ప్రయత్నిస్తున్న పెద్దలకి లోన్ లభించడము అనేది జరుగుతుంది. సో మీకు ఏదైనా సరే మీ జాతక రీత్యా లగ్నం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాంటి డీటెయిల్స్ మెసేజ్ చేయండి. మీ లగ్నం ఏంటో మీకు తెలియజేస్తాము. అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.